యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినం వాక్యం ధ్యానం చేసుకోవటానికి ఆయన ఎంతో కనికరం చూపారు. మరి ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి మనం ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం. ఏంటంటే, దేవాతి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులతోటి, అలాగే మరి ముఖ్యంగా ఆనాడున్నటువంటి సేవకులు లేవీయులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుని యొక్క మందిరమైనటువంటి ప్రత్యక్షపు గుడారంలో, మరి ప్రత్యక్షపు గుడారం ఎదుట బలిపీఠం దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ బలిపీఠం విషయమై మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఆ బలిపీఠం మీద అగ్ని అనేది ఆరిపోకుండా అది నిత్యం మండుతూనే ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క క్షేమం, వారి యొక్క కాపుదల కోసం అలాగూ జరగాలని దేవుడు సెలవిచ్చారు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయమైన మర్మం, సత్యం ఏంటంటే, ఆనాడు దేవుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారాన్ని బయలుపరచడం జరిగింది. ఆ ప్రత్యక్షపు గుడారమే దేవుని యొక్క మందిరం. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి మనం ప్రవేశించేటప్పుడు మొట్టమొదటిగా కనపడేది ఏంటంటే బలిపీఠం. ఆ బలిపీఠాన్ని గురించి సెలవిస్తున్నాడు. అయితే ఈ బలిపీఠం దేనికి సాదృశ్యమైందంటే, నేడు క్రొత్త నిబంధన సంఘానికి, ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా దేవుడు చెప్తా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిపీఠం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దైవ సహవాసం అని అర్థం. ఈరోజు ప్రార్థన అంటే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, మనకు కావలసిన వాటిని దేవుణ్ణి అడగటమే ప్రార్థన అని చెప్పేసి చాలామంది తలంచుకుంటూ ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో కోరుకుంటుంది ఏంటంటే, ప్రార్థన జీవితం ఆరిపోకుండా అది కాచుకోవాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఏ వ్యక్తులైతే ప్రార్థనా జీవితాన్ని కాచుకుంటారో, ప్రార్థనా జీవితాన్ని ఆరిపోకుండా జాగ్రత్త చేసుకుంటారో, వాళ్ళు దేవుళ్ళు నిలిచి ఉంటారు. కానీ ఏ వ్యక్తులైతే ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటారో, వాళ్ళు యేసయ్యకు దూరం అయిపోతారు. నా జీవిత అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడు దేవునితో చెప్పుకునేది ఏంటంటే, ప్రభువా, నేను నీ సన్నిధికి రాకపోతే నిశ్చయంగా నశించిపోతాను. నేను నీ సన్నిధిలో ఉన్నప్పుడే, నేను మీ సన్నిధికి, మీ సహవాసానికి ప్రార్థన ద్వారా చేరినప్పుడే నేను క్షేమంగా మీ సన్నిధిలో సాగగలుగుతానని నేను పలుసార్లు దేవునితో చెప్పుకుంటూ ఉంటాను. అంటే ప్రభువు నాకు అవగాహన చేసినటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ఆత్మీయులు, దేవుని బిడ్డలైనటువంటి మీరు, మీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా, పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ ప్రార్థనా జీవితం అనేది ఆరిపోకుండా అది నిత్యము మండుతూనే, ప్రతి దినము కూడా మండుతూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, బలిపీఠం నిత్యం మండుతూ ఉండాలి. రెండోది ఆరిపోకూడదు. ఆరిపోతే ఏమవుతుంది? పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18:30లో అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే, కర్మేలు పర్వతం మీద పడద్రోయబడి పడిపోయినటువంటి బలిపీఠం అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు, యెజెబెలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి యెహోవా దేవుని యొక్క బలిపీఠం అంట పడద్రోయబడింది. కారణం ఏంటంటే, మరి యెజెబెలు విగ్రహారాధికురాలయ్యుండి బయలుదేవతకు గుళ్ళు కట్టించి, బయలుదేవతకు బలిపీఠాలు కట్టించి,
దేశమంతా పిచ్చి మొక్కల్లాగా బలిపీఠాలను ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని తట్టు నుండి మరి బయలుదేవత తట్టు తిరగటం జరిగింది. అప్పుడు ఏమైంది, దేవుని యొక్క బలిపీఠం అనేది కర్మేలు పర్వతం మీద పడిపోవటం జరిగింది, బలిపీఠం ఆరిపోవటం జరిగింది. అప్పుడు ఏమైందో తెలుసా, దేశం మీదకి కరువు రావటం జరిగింది. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. 3.5 సంవత్సరాల పాటు ఏమైందంటే వర్షం లేదు, మంచు లేదు, భయంకరమైన కరువు దేశం మీదకి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏ దేశంలో అయితే, ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయితే, ఏ సంఘంలో అయితే బలిపీఠం ఆరిపోద్దో అక్కడ కరువు, దారిద్ర్యత అనేది తాండవించటం జరుగుతుంది, సమృద్ధిని కోల్పోవటం జరుగుతూ ఉంది. అందుకే బలిపీఠం మారిపోకూడదని దేవుడు సెలవిచ్చాడు. అలాగే 2వ దినవృత్తాంతాలు 28-24లో చూసినట్లయితే అక్కడ ఆహాజ్ అనేటువంటి ఒక రాజు కనపడుతున్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఇతడు దావీదు సంతతికి చెందినవాడు. కానీ ఈ వ్యక్తి దావీదును అనుసరించకుండా, దేవుణ్ణి వెంబడించకుండా ఇశ్రాయేలీయుల రాజులను అనుసరించి భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు అయిపోతాడు. తద్వారా ఏం జరిగిద్దంటే తరువాత దినాలలో దేవుని మందిరాన్ని తలుపులు మూసివేయటం జరుగుతుందండి. దేవుని యొక్క బలిపీఠం ఆరిపోవటం జరిగింది. ప్రజలందరూ విగ్రహాల తట్టు తిరిగిపోయారు. దేశమంతా కూడా బైబిల్లో ఉంది, దిగంబరత్వంగా చేశాడంట, సమస్తం నష్టపోయేటట్లు చేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన అనుభవాన్ని నువ్వు పోగొట్టుకుంటే, దైవ సహవాసాన్ని ప్రతిదినం నువ్వు కోల్పోతే ఏమైందో తెలుసా, నీ ఆత్మీయ క్షీణత అనేది ప్రారంభమవుతుంది. చివరికి దేవునికి దూరం అయిపోయి లోకం పాపంలో పడిపోయి పతనం అయిపోతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. కనుక ప్రియులారా, మన ప్రార్థనా జీవితం ఆరిపోకుండా నిత్యము మండేటట్లు మనం చూసుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది జీవితాల్లో బలిపీఠం మండించారు. తద్వారా వాళ్ళ జీవితాల్లో ఎంత మేలు కలిగిందో తెలుసా. ఆదికాండంలో మనం చూసినప్పుడు నోవాహు తన కుటుంబాన్ని మరి సమస్తమైనటువంటి జీవరాశులను జలప్రళయం తరువాత వాళ్ళలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు నోవాహు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నోవాహు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసిన నిర్మాణం ఏంటంటే దేవుని యొక్క బలిపీఠం కట్టడం అండి. ఇల్లు కట్టుకోలేదు, మరొకటి చేయలేదు. కానీ మొట్టమొదటిగా నోవాహు భూమి మీద అడుగుపెట్టినప్పుడు జలప్రళయం తర్వాత నిర్మించిన నిర్మాణం ఏదైనా ఉందంటే అది బలిపీఠం. ప్రియులారా, ఎప్పుడైతే బలిపీఠం కట్టి దాని మీద పవిత్రమైన మరి పశువులను దేవునికి అర్పించాడు, పక్షులను అర్పించాడు, దేవుడు అంటే ఆ సువాసన ఆఘ్రాణించి ఆశీర్వదించాడంటండి. మరలా ఇక అలాంటి జలప్రళయం రానివ్వను నేను అని చెప్పేసి మరి ఆ రోజుల్లో మిగిలి ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ దేవుడు ఆశీర్వదించాడు, భూమిని కూడా ఆశీర్వదించినట్లు చూస్తున్నాడు. బలిపీఠం మండినప్పుడు చూడండి ఎంత దీవెన కలిగింది. అలాగే అబ్రహాం జీవితంలో కూడా మనం చూసినప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కానాను దేశానికి వచ్చాడు. తను ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా ఏం చేశాడు తెలుసా, బలిపీఠం కట్టేవాడు, బలి నర్పించి బలిపీఠాన్ని మండించేవాడు. అందుకే అబ్రహాం ఏ స్థలానికి వెళ్ళినా క్షేమం కలిగి ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, సమృద్ధితో ఉన్నాడు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తులో నిలిచి ఉన్నాడు. మరి అబ్రహాంతో పాటు వచ్చిన లోతు చూడండి, అబ్రహామును విడిచి సొదొమ దగ్గరకు తన గుడారం వేసుకున్నాడు. కానీ ఏమైపోయాడు తెలుసా, తర్వాత దినాల్లో నశించిపోయాడు. తన కుటుంబం పతనమైంది. ఎందుకో తెలుసా, అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత లోతు బలిపీఠం కట్టలేదు, దైవ సహవాసపు అనుభవాన్ని కలిగి లేడు. ప్రియులారా చూడండి, అబ్రహాం దేవునిలో నిలిచి ఉండటానికి కారణం దైవ సహవాసం, ప్రార్థనా జీవితం. బలిపీఠం తన ఇంటి ముందు మండుతూ ఉంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, బలిపీఠం నిత్యం మండాలి, అది ఆరిపోకూడదు. దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడలారా, మన అనుదిన ప్రార్థనా జీవితం మండాలి, అది ఆరిపోకూడదండి. ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, మరి మన ఆత్మీయ జీవితాల్లో 3 రకాలైనటువంటి బలిపీఠాలు, 3 రకాలైనటువంటి బలిపీఠపు అనుభవాలను మనం
కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి బలిపీఠం మన జీవితాల్లో మండాలండి. అంటే ఏంటి? వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఇక రెండోది మనం చూసినట్లయితే కుటుంబంలో కూడా బలిపీఠం మండాలి. అంటే ఏంటి? కుటుంబ ప్రార్థనకు సాదృశ్యం. ఇక మూడోది చూసినట్లయితే సంఘంలో కూడా బలిపీఠం మండాలి ప్రియులారా. ఇది సంఘ ప్రార్థనకు సాదృశ్యం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇదిగో ఈ 3 అనుభవాలు కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. వ్యక్తిగత బలిపీఠం, వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి దానియేలు గారిని సాదృశ్యంగా తీసుకోవచ్చు. ప్రియులారా, దానియేలు గారు ప్రతిదినం ముమ్మారు దేవుని సన్నిధికి చేరి అదిగో తన ఇంటి మీద ఉన్నటువంటి ఆ మేడగదిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా ముమ్మారు ప్రార్థించుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టంగా కలిగి ఉన్నాడో తెలుసా దానియేలు. అందుకే ప్రతి శోధనను జయిస్తూ ఉన్నతమైన అభివృద్ధిని, ఫలింపును తన జీవితంలో చూడగలిగాడు. కనుక ప్రియులారా, ఏ వ్యక్తులైతే వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ప్రతి శోధనను జయిస్తారు. వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఫలింపు దేవుని ద్వారా కలిగి ఉంటారని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే కుటుంబపు ప్రార్థన విషయంలో మనం కుటుంబపు బలిపీఠం మనం చూసినప్పుడు యోబు జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. యోబుకున్నటువంటి అనుభవం ఏంటంటే అరుణోదయముననే తాను తన కుటుంబం అంతటిని బలిపీఠం చెంతకు చేర్చుకొని ప్రతిదినము దేవునికి బలిర్పించేటువంటి అనుభవం కలిగి ఉన్నారు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మీరు కుటుంబాలతో కలిసి మీ గృహాల్లో ప్రార్థన చేయటం ఎంత ఆశీర్వాదం. ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. ఏంటంటే ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క బలిపీఠం మండుతుందో ఆ కుటుంబాల్లో తప్పకుండా దేవుని యొక్క సమృద్ధి దీవెన అనేది ఉంటుంది. కరువు రాదండి, కొరత అనేది కలగదు ఆ కుటుంబాల్లో. అలాగే మూడో విషయం మనం చూసినప్పుడు సంఘ బలిపీఠం. ఏ సంఘంలో అయితే బలిపీఠం అనేది మండుతూ ఉంటుందో ఆ సంఘంలో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని సన్నిధి ఉంటుంది. ఆ సంఘము దినదినాభివృద్ధి చెందుతూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఆ సంఘం అనేది పాత్ర వహిస్తుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేములో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘము ఏం చేసిందో తెలుసా? పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసిందంటే మరి పేతురు గారిని దేవుడు తన దూత నంపి విడిపించి తీసుకొచ్చాడు. పేతురు గారు ఆ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? సంఘము మరి జాన్ మార్క్ అనేటువంటి వాని ఎంట వారి యొక్క తల్లి అయినటువంటి మరియా ఎంట ఆ సంఘమంతా అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఆ సంఘమంతా అక్కడ కూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా చూడండి, ఆనాడు సంఘ ప్రార్థన ద్వారా దేవుని సేవకునికి మరణం నుండి విడుదల కలిగి జీవంలోనికి దాటాడు. తద్వారా ఆ సేవకుని ఉపయోగించుకుని దేవుడు ఎంత గొప్ప పరిచర్య జరిగించారు. కనుక ప్రియులారా, ఒక సంఘం కలిసి ప్రార్థించినప్పుడు, ఒక సంఘంలో బలిపీఠం మండుతూ ఉన్నప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే ఏదైనా వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క బలిపీఠం అనేది మండుతూనే ఉండాలి తప్ప అది ఆరిపోకూడదు. ఎంతవరకు అంటే మనం క్రీస్తు రాజ్యం చేరే పర్యంతం, మనం క్రీస్తు పాదాల దగ్గరకు చేరే పర్యంతం మన ఆత్మీయ జీవితాల్లో బలిపీఠం అనేది మండాలి ప్రియులారా. కనుక ఈ వాక్యాన్ని విన్న మనందరం మన ప్రార్థనా జీవితంలో సరి చేసుకుందాం. ఎక్కడ ఆరిపోయిందో నీ ప్రార్థనా జీవితం, ఒకవేళ నీ ప్రార్థనా జీవితం ఆరిపోబట్టే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఇన్ని నష్టాలు కలుగుతున్నాయేమో. అందుకే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో. సరి చేసుకుందాం, చక్కబరుచుకుందాం. దేవుడు ఈ మాటలన్నీ మనలో ఫలభరితంగా మార్చి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మా జీవితాల్లో నీ బలిపీఠం అనేది నిత్యం మండుతూ ఉండవలను, అది ఆరిపోకూడదని సెలవిచ్చావు. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చి మా ప్రార్థనా జీవితాలను తట్టి లేపండి ప్రభువ, రేకెత్తించండి, బలపరచండి ప్రభు. సడలినటువంటి మా మోకాళ్ళు వడలని చేతులను బలపరచమని అడుగుతున్నాను
అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి వాని జీవితంలో కూడా వారి ప్రార్థనా జీవితాలను ప్రభువా సరిచేయండి, చక్కపరచండి. ఈ వాక్యం విన్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఆరిపోయిన ప్రతి బలిపీఠాన్ని మండించండి. మీరే మహిమ పొందమని, మండుచున్న బలిపీఠాలను మరి అధికంగా మండించమని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా ఈ వాక్యం ప్రభువా మీ మహిమార్థమై వాడుకొని ప్రభు అనేకుల ప్రార్థనా జీవితాలను చక్కపరచమని అయ్యా ఈ బుదిగంత వాళ్ళ వరకు ఈ వాక్యమును మీరు అయ్యా వెల్లడిపరచమని మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.